హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అఖండ పార్ట్ 2 టీజర్ అయితే వచ్చింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేసి రండి. ఆ టీజర్ చూసాక మీరు ఒక్కటే అంటారు, జై బాలయ్య అని అంటారనమాట. సో అంత బాగుంది. నెక్స్ట్ లెవెల్ మెంటల్ మాస్ టీజర్ అయితే వచ్చిందనమాట. చాలా 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 బాగుందనే చెప్పాలి. అండ్ రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ టీజర్ అనే చెప్పాలి. ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజన్తో తీశారని అయితే అనిపించింది అనమాట. అండ్ బోయపాటి గారికి ఏమైందో తెలియదు కానీ బాలకృష్ణ గారితో ఎక్కడ లేని ఫైట్ సీన్స్ అన్నీ తీపిస్తారనమాట. అండ్ ఆ త్రిశూలంతో ఒక షాట్ ఉంది, నెక్స్ట్ లెవెల్, పగిలిపోయిందనే చెప్పాలి. అండ్ మామూలుగా లేదు ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తమన్ గారికి ఏమైందో తెలియదు కానీ బాలకృష్ణ గారు అంటే చాలు పూనకాలు వచ్చినట్టు కొడతారనమాట బీజిఎం మాత్రం. సో చాలా బాగుంది. అండ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట నేనైతే సినిమా కోసం. అండ్ అఖండాకి మించి ఉండబోతుందని అయితే ఈ టీజర్లో క్లారిటీ ఇచ్చేశారు. ఇలా టీజర్ వదిలేస్తే ఫ్యాన్స్ ఏమైపోవాలి, ఫ్యాన్స్ని ఎవరు ఆపుతారు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ లెవెల్ టీజర్ని అయితే వదిలారనమాట. నిజంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మాత్రం పూనకాలు తెప్పించే విధంగా ఉంది టీజర్ మాత్రం. నిజంగా చాలా 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 బాగుంది. అండ్ వెయిటింగ్ అనమాట, చూద్దాం మరి. అండ్ రిలీజ్ డేట్ కూడా వాళ్ళు ప్రకటించారు ఎండింగ్లో, సెప్టెంబర్ 25న రాబోతుందని. అదే టైంలో ఓజీ సినిమా రాబోతుంది. మరి అది తగ్గిద్దా లేకపోతే ఇది తగ్గిద్దో లేదో తెలీదు. అండ్ సో గుడ్, టూ గుడ్ అండ్ ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. అండ్ టీజర్ చూశాక చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ అఖండాకి మించి ఉండబోతుంది. అండ్ ఫ్యాంటాస్టిక్ అనమాట. ఓవరాల్గా టీజర్ మాత్రం ఇట్స్ ఏ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అని అయితే అనిపించింది.